అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువన్నులే చెలి చివరి భాగం. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, గోపి వాళ్ళ ఫస్ట్ నైట్ కోసం పెద్దవాళ్ళు హడావుడిగా ఉంటే, ఇక పిల్ల సంత అంతా ముసిముసి నవ్వులతో గుసగుసలు మాట్లాడుకుంటూ ధరణిని రెడీ చేస్తున్నారు. అత్తగారింటికి వెళ్ళడం ఇష్టం లేక వాళ్ళింట్లోనే ఆ కార్యక్రమం పెట్టడంతో అతనిలో ఎటువంటి టెన్షన్ లేదు. కానీ ధరణి మాత్రం ఇంకా ఎంతసేపు అంటూ గోలు చేయడం మొదలుపెట్టింది ఏడుపు మొహంతో. దాంతో మగవాళ్ళందరూ ఇక మేము వెళ్తాము అని చెప్పి నవ్వుకుంటూ ఎవరింటికి వాళ్ళు బైకులు వేసుకొని జారుకుంటే, మిగిలిన మంద కోసం అభి మాత్రం అక్కడే వెయిట్ చేస్తూ తనకి ఇలాంటి ఫస్ట్ నైట్ జరగలేదు అని గుర్తు చేసుకుంటాడు. ధరణి అల్లరికి అభితో మాట్లాడుతున్న గోపి తల పట్టుకుంటే అతని అవస్థలకి నవ్వు వస్తుంది అభికి. రే నవ్వకు, ఈ పెళ్లి జరగడానికి నువ్వే మెయిన్ రీజన్. ఏదైనా తేడా వస్తే చచ్చిపోతావు నా చేతుల్లో అన్నాడు కోపంగా. అరే ఇది మరీ బాగుందిగా, పెళ్లి చేసుకోమని చెప్పినోడు మీ దగ్గర కూర్చోడు ఏదైనా తేడా వస్తుందేమో అని. మీరే అలాంటివేమీ రాకుండా స్ట్రాంగ్ రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. నేను నా వైఫ్ చూడు, మధ్యలో మూడో పర్సన్కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫెవికల్ అంత గట్టి రిలేషన్ బిల్డ్ చేసుకున్నాం. చూసి నేర్చుకోరా అన్నాడు నవ్వుతూ అభి. అందరూ నీలాగా మచ్చేసుకొని పుట్టరు అలాంటి రిలేషన్ దొరకడానికి అన్నాడు విసుగ్గా. సరేలే కానీ ఇక నువ్వు వెళ్ళు, లేదంటే ఆ తిక్క పిల్లే నేను లాక్కుపోతుంది అని చెప్పాడు అభి. అది నిజమే అని అభికి గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళబోయాడు గోపి. ఆహా, ఈ రాత్రి హ్యాపీగా నిద్రపోదామని అనుకుంటున్నావా అని అడిగి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. ఇదేంటి వీడి నవ్వు తేడా కొడుతుంది, ఎందుకు అది నాకు విలన్ నవ్వులాగా అనిపిస్తుంది అనుకుంటూ తన గదికి వెళ్ళాడు గోపి. ఆ తర్వాత 10 నిమిషాలకి ధరణిని కూడా ఆ రూమ్లోకి పంపించి శ్రావణి హరిత వాళ్ళు అక్కడి నుండి అభితో కలిసి వెళ్ళిపోతే, గదిలోకి వచ్చిన ధరణి రూమ్ మొత్తం మల్లెపూల తోటలా అలంకరించి ఉండడం చూసి కళ్ళు పెద్దవి చేసి వావ్ అనుకుంటూ ఉండగా, అప్పటి వరకు పెళ్ళి అంటూ గొడవ చేసి ఇంతకు ముందు వరకు ఎప్పుడు పంపిస్తారు అంటూ గోల చేసిన ధరణి ఇప్పుడు లోపలికి రాకుండా డోర్ దగ్గరే ఆగిపోయి ఉండడం చూసి ఆశ్చర్యంగా ఏమైంది దీనికి అనుకుంటూ గోపిని ఆమె దగ్గరికి వెళ్ళాడు నెమ్మదిగా. గోపి అలికిడికి ఈ లోకంలోకి వచ్చిన ధరణి సహజంగానే ఆ సమయంలో ఆడపిల్లలకు వచ్చే సిగ్గుతోనో, లేదంటే పెళ్ళి అంటూ అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఆమె చేసిన పనులన్నీ గుర్తొచ్చో కానీ మొత్తానికి సిగ్గుపడుతూ తలదించుకొని నిలబడింది. దగ్గరికి వచ్చిన గోపి ఏంటే ఇక్కడే ఆగిపోయావు అని అడిగాడు. అంటే నువ్వొచ్చి నన్ను ఎత్తుకొని తీసుకువెళ్తామని ఆగాను బావా అంటూ సిగ్గుతో కాలి బొటని వేలుని నేలకి రాస్తూ చెప్పింది ధరణి. ఆహా, ఇదేమైనా సినిమా అనుకున్నావా, నోరు మూసుకొని పద అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాకెళ్ళిన గోపిని చూసి మూతి తిప్పుతూ, కనీసం ఈ పాలైనా తాగుతావా, లేదంటే ఇది కూడా వద్దా అని అరిచింది కోపంగా ధరణి. ఒసే, ఇది ఫస్ట్ నైట్ రూమే, నువ్విలా అరిస్తే బయట వినే వాళ్ళకి చాలా చండాలంగా ఉంటుంది, కాబట్టి చిన్నగా మాట్లాడు అంటూ ఆమె చేతిలో పాల గ్లాస్ తీసుకొని మొత్తం ఎత్తేశాడు. ఏ ఆగాగు అంటున్న ఆమె చేతిలో గ్లాస్ పెట్టి ఏంటి అని అడిగాడు గోపి. అదేంటి మొత్తం తాగేశావు అని అడిగింది ఏడుపు మొహంతో. నువ్వే కదా తాగమన్నావు, అందుకే తాగేశాను. నేనెక్కడ చెప్పాను, నేను పూర్తిగా చెప్పకముందే నువ్వే నా చేతిలో నుండి లాక్కొని తాగేశావు. ఫస్ట్ నైట్ గదిలో పాలంటే ఇద్దరు తాగుతారు, అంతేకాని ఇలా ఒక్కరే తాగేసి ఖాళీ గ్లాస్ చేతిలో పెట్టరు. ఛీ, అసలు నీకు నేనంటేనే ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నావు అంటూ ఏడుపు మొదలుపెట్టింది ధరణి. దాంతో కంగారు పడి ఆమె నోరు మూసి, రాక్షసి ఆపవే, ఎందుకే అలా అరుస్తున్నావు? వెంటనే అతని చెయ్యి తోసేసి, లేకపోతే ఏంటి నువ్వు చేసిన పని అని అడిగింది ధరణి. ఒసే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న గ్లాస్ చూసి మాట్లాడవే తింగర్దానా అన్నాడు నవ్వుతూ. ఏడుస్తూనే చూసిన ఆమెకి తన కోసం ఇంకా కొంచెం మిగిలే ఉన్న పాలు కనపడ్డంతో, అంటే నువ్వన్నీ తాగలేదా అంటూ నవ్వుతూ అడిగింది గోపిని. ఆహా అంటూ తల అడ్డంగా ఊపుతూ, ఫస్ట్ నైట్ గదిలో ఏం చేయాలో నాకు కూడా తెలుసు అన్నాడు అల్లరిగా నవ్వుతూ.
అతని మాటలకి బుగ్గలు ఎరుపెక్కగా పాలు తాగమని కళ్ళతో చూపించిన గోపి సైగలు అర్థం చేసుకొని మిగిలిన పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టింది ధరణి. "ఉమ్, ఇక అసలు పని మొదలు పెడదామా?" అంటూ ఒళ్ళు విరుచుకుంటున్న అతన్ని చూడలేక సిగ్గుతో వెనక్కి తిరిగి నిలబడిన ఆమెని అమాంతం చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద విసిరేసి తను కూడా ఆమె మీదకి దూకాడు గోపి. ఎంతో కష్టమైన అతని బరువుని ఇష్టంగా మోస్తూ చిన్నగా మూలిగింది కళ్ళు మూసుకొని ధరణి. "ఓయ్, ఏంటే కళ్ళు మూసుకున్నావు? ఇలా చూడు" అంటూ ఆమె బుగ్గలు పట్టుకున్న అతని స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచి అతన్ని హత్తుకుంది గట్టిగా. ఆమె కళ్ళలోకి చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టిన అతను మోహాన్ని నింపుకున్న చూపులతో ఆమెని నిలువెల్లా తడుముతుంటే ఆ చూపు దాటికి ముడుచుకుపోయింది ధరణి. బుగ్గల మీద ముద్దులు పెట్టి చెవిపోగులు తీసేసిన అతను మెడ మీద ముద్దులతో ఆమెలో అలజడి రేపి మెడలో ఉన్న బంగారం మొత్తం తీసేశాడు. ఆ తర్వాత భుజాలని తాకిన పెదవులకి తెలియని పులకింతలు ఆమెలో పుడితే ఆమె చేతి గాజులని తీసేసి పక్కన పెట్టి అక్కడ నుండి గుండె మీదకి చేరింది అతని ప్రయాణం. అతని స్పర్శకి ఆమె గుండెలు ట్రైన్ కంటే వేగంగా పరిగెత్తడం మొదలు పెడితే మొదటిసారి ఆమెలో తెలియని ఏదో కంగారు. అది గమనించిన గోపి ఆమె వేళ్ళని తన వేళ్లతో లాక్ చేసి మెల్లగా చెవిలో ఏదో చెప్పగానే "పో బావా" అంటూ సిగ్గుతో పక్కకి తిరిగిన ఆమెని తన వైపుకి తిప్పుకొని సన్నని నడుముకి ముద్దులు పెట్టి లాలిస్తూ ఆమె బయట మీదకి చేతిని పోనిస్తున్న వేళ "నా స్వేచ్ఛ మొత్తం ఈ రోజుతో పోయినట్టేరా" అన్న గోపి మాటలు వినపడ్డాయి ఆ రూంలో. దాంతో ఇద్దరూ ఒక్కసారిగా ఉన్న స్థితి నుండి బయటపడి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటే "ఎందుకలా అంటున్నావు" అన్న అభికి సమాధానంగా "నీకు తెలీదురా, అది చూడ్డానికి అలా కనబడుతుంది, కానీ పెద్ద గయ్యాళిది, దాని మాటే నెగ్గాలి" అంటూ పెళ్ళప్పుడు తను అన్న మాటలన్నీ ఒక్కొక్కటిగా వినబడుతుంటే కంగారుగా ధరణి మీద నుండి లేచి అవి ఎక్కడి నుండి వస్తున్నాయో చూశాడు గోపి. "ఏంటే, ఈ మాటలు ఎక్కడి నుండి వచ్చాయి?" అంటున్న గోపికి ధరణి నుండి సమాధానం రాకపోవడంతో "ఇదేంటి మాట్లాడదు" అనుకుంటూ ఆమె వైపు చూడగా తననే కోపంగా చూస్తున్న ఆమెని చూసి నిజంగానే భయం వేసింది గోపికి. "ఏయ్, అవన్నీ నిజం కాదు, నువ్వు నిజం అనుకుంటున్నావు కదా, నాకు తెలుసు. ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారు. చూడు, కావాలంటే ఇప్పుడు రావడం లేదు" అన్నాడు భయాన్ని దాచి నవ్వుతూ. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరో కూడా చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి "హలో" అన్నాడు టెన్షన్గా. "ఏరా, ఎలా ఉంది నా గిఫ్ట్, నచ్చిందా" అని అడిగాడు అభి నవ్వుతూ. "మిత్రద్రోహి, ఇదా నీ నవ్వుకి రీజన్? ఒరే ప్లీజ్ రా, ఇదంతా అబద్ధమని దానికి చెప్పు, లేదంటే నాకు లైఫ్ లాంగ్ శవరాత్రులే ఉంటాయి. అప్పుడు నా ఉసురు నీకు తగులుతుంది. ఇలా తినేవాడి నోటి నుండి ఫుడ్ తీసేస్తే అది పాపం అవుతుంది. అసలే ఇందాక వరకు ఎన్నెన్నో చెప్పి నన్ను చాలా రెచ్చగొట్టి ఉన్నావు. ఇప్పుడు ఏదైనా జరగకూడనిది జరిగితే నా పాపం తగిలి నువ్వు కూడా సుఖ సంసారం లేకుండా పోతావు" అంటూ బెదిరిస్తూ బ్రతిమలాడాడు అభిని. "అరెరే పాపం, దానివల్ల ఏమైనా ఇబ్బంది వచ్చిందా మీ ఇద్దరికీ? సరే, ఫోన్ స్పీకర్లో పెట్టు, నేను తనకి విషయం అర్థమయ్యేలా చెప్తాను" అన్న అభి మాటలు నమ్మి స్పీకర్ ఆన్ చేశాడు గోపి. "ధరణి, ఆ మాటలన్నీ వాడన్నవే. పాపం, అసలే నిన్ను చేసుకోవడానికి చాలా భయపడ్డాడు. ఇప్పుడు నువ్వేమైనా అడ్డుపడితే నీ పరువుని నడి బజార్లో తీసేస్తాడు వెధవ. అనాల్సిన మాటలన్నీ అని నీ ముందేమో తెగ ప్రేమని నటిస్తున్నాడు. నెంబర్ 1 నటుడు వాడు. పాపం, చిన్నపిల్లవి, ఇలాంటి కన్నింగ్ ఫెలోతో ఎలా బ్రతుకుతావో ఏంటో" అంటూ లేని విచారం నటించి "అయినా ఇక మీకు పెళ్ళైపోయింది, మీ మధ్యలో మూడో వ్యక్తి రాకూడదు. కాబట్టి నేనెవరి విషయాల్లో జోక్యం చేసుకోనమ్మా" అన్నాడు అభి. అప్పటి వరకు అభి చెప్పిన మాటలకి షాక్తో బిగుసుకుపోతూ "అయిపోయింది, అంతా అయిపోయింది, నా కొంప కొల్లేరు చేసేశాడు వీడు" అనుకుంటున్న గోపి "రేయ్, ఇది నీకు న్యాయం కాదురా" అన్నాడు బాధగా. "ఆహా, న్యాయం అన్యాయం గురించి నువ్వు నాకు చెప్తావా" అంటున్న అతను ఇంకేం చెప్తాడో అని స్పీకర్ నుండి తీసేసిన గోపి "నేను నీకు ఏం అన్యాయం చేశాన్రా, మంచి టైంలో ఇలా చేశావు" అని అడిగాడు. "ఏం చేశావా? నేను పెళ్ళైన నెల వరకు ఫ్యామిలీ లైఫ్కి దూరంగా ఉంటే నువ్వు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీ చేసేసుకుందాం అనుకున్నావా?
పైగా ఎప్పుడు సంజు మాట వచ్చినా నేను శ్రావణ్ణి మోసం చేశాను అని దెప్పుతూ పుండు మీద కారం చల్లుతావా? అనుభవించరా. నెల రోజులు నువ్వు కూడా నాలాగే అందమైన పెళ్ళాం దగ్గరుండి కూడా ఏం చేయలేకపోతున్నందుకు బాధపడుతూ ఆ తర్వాత తీరికగా ఇక్కడికి వస్తావు కదా, అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. ఆ మాట విని నీలో ఇంత కుట్ర ఉందా? ఉండరా, ఇప్పుడే వస్తున్నాను, నిన్ను చంపేస్తాను అన్నాడు కోపంగా బెడ్ దిగుతూ. హహహ, ఎక్కడికి రా నువ్వు వచ్చేది? మేము మా ఇంట్లో లేము, బెంగళూరు హైవే మీద జాలీగా వెళుతున్నాం. అది కూడా ఎందుకో తెలుసా? నీకు జరగని ఫస్ట్ నైట్ సెట్టింగ్ వేసుకొని మరీ ఫస్ట్ నైట్ చేసుకోవడానికి. అందుకే మా డాడీని కూడా ఇక్కడే వదిలేసిపోతున్నాం. బాయ్ రా. అంతా బాగుంటే త్వరలో కలుద్దాం, లేదంటే లేదు. ఒరేయ్, నా నోట్లో మట్టి కొట్టి నువ్వు విత్ సెట్టింగ్తో ఫస్ట్ నైట్ చేసుకోవడానికి పోతున్నావా? చూస్తూ ఉండరా, నా ఏడుపు తగిలి నీ కూతురే నీకు అడ్డం తగిలి నాలాగా నిన్ను ఏడిపించకపోతే అప్పుడు అడుగు అంటున్న గోపి మాటలకి నవ్వుతూ కాల్ కట్ చేశాడు అభి. అంత భ్రాంతియేనా అనుకుంటూ చేతిలో ఉన్న ఫోన్ పక్కన పడేసి బెడ్ మీద కూర్చున్నాడు తల పట్టుకొని గోపి. అప్పటికే ఏడుపు తన్నుకు రావడంతో, ఏంటి బావా ఇదంతా, నేను రాక్షసినా అని అడిగింది ఏడుస్తూ ధరణి. అబ్బా, నేనేదో సరదాగా అన్నానే, కానీ వాడు సీరియస్గా తీసుకున్నట్టున్నాడు అని చెప్పాడు. కాదు, అసలు నీకు నేనంటే ఇష్టం లేదు. అయ్యో, నిన్ను పెళ్లి చేసుకుని ఇంత బాధపడాల్సి వస్తుందని అనుకోలేదు. నేను మా ఇంటికి పోతాను అంటూ బెడ్ దిగి డోర్ దగ్గరికి పోతున్న ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాగి, అలా అనకే ప్లీజ్, అదంతా నిజం కాదే బంగారం. నువ్వు వెళ్ళిపోతాను అనకు, నా హార్ట్ బ్రేక్ అవుతుంది. వాడు కావాలని నన్ను నీ దగ్గర ఇరికించాడు తప్ప అది నిజం కాదురా అంటూ ఆమె ముక్కు, గడ్డం, చేతులు, కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకోవడం మొదలుపెట్టాడు. అయినా కూడా ధరణి కరగలేదు. ఇంతలో గోపి ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ సౌండ్కి ఫోన్ చేతిలోకి తీసుకొని ఇంకా ఏమైనా తెలుస్తుందేమో అని ఓపెన్ చేసిన ఆమె వచ్చిన మెసేజ్ చూసి ఫోన్ పక్కన పడేసి తనని గట్టిగా పట్టుకొని వదలని గోపి వైపు చూసి, నిజంగా నువ్వలా అనలేదా అయితే అని అడిగింది. అన్నాను, కానీ అది సీరియస్గా కాదే, నా మీద ఒట్టు. నేను చెప్పేది నిజమే, నమ్మవే నన్ను. నిజంగా నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేకపోతే నీతో ఫస్ట్ నైట్కి ఎలా రెడీ అయిపోతానే అంటూ కొద్దిగా శాంతించిన ఆమెని బ్రతిమలాడుకున్నాడు. అతను తన కోసం అలా బ్రతిమలాడుతుంటే నచ్చి, సారీ బావా నిన్నలా అన్నందుకు అంటూ అతన్ని హత్తుకుంది ప్రేమగా. హా, ఇంతలోనే ఏమైంది దీనికి? ఫోన్ చూసిన తర్వాతనే దీని కోపం తగ్గింది అనుకుంటూ ఆమెని ఒక చేత్తో హోల్డ్ చేసి ఇంకో చేత్తో ఫోన్ తీసి చూశాడు. దానిలో అభి నుండి మెసేజ్ ఉండడం చూసి, దేవుడా, ఇప్పుడిప్పుడే కరుగుతుంది, వీడు మళ్ళీ ఏం చేశాడ్రా నాయన అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసి చదివాడు గోపి. హాయ్ ధరణి, సారీరా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, కానీ ఇది నేను కావాలనే చేశాను. ఎందుకంటే నీ మనసులో ఇంకా ఎక్కడో వాడు నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నాడా లేదా అన్న డౌట్ ఉంది అని పెళ్లి రోజున నువ్వు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు విన్న నాకు అర్థమైంది. అందుకే నీ డౌట్ క్లియర్ చేయడానికి అలా చేశాను. ఏంటి బ్రతిమలాడుతున్నాడా? అది వాడి ప్రేమ ధరణి నీ మీద. చాలా మంచివాడు, ఇంకేం డౌట్స్ పెట్టుకోకుండా ఇద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి అని ఉండడం చూసి ప్రశాంతంగా ఊపిరి తీసుకొని, ఇప్పటికైనా తీరిందా నీ డౌట్ అని అడిగాడు ఆమెని మరింత గట్టిగా హత్తుకుంటూ. హా, ఎప్పుడో తీరిపోయింది అంటూ తల ఎత్తి అతని గడ్డాన్ని గట్టిగా కొరికింది ధరణి. ఆ రాక్షసి అంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేశాడు గోపి. కూతురి ఏడుపుకి పైకి లేచి పైటని సరిగా వేసుకుంటూ, ఎందుకు అభి గారు వాళ్ళని అలా బాధ పెట్టారు అని అడుగుతూ బెడ్ దిగి ఏడుస్తున్న పాపని ఎత్తుకొని బెడ్ మీద అభి పక్కన కూర్చొని పాలు ఇవ్వడం కోసం పైట కింద దాచుకుంది శ్రావణి. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన ఈరోజు మనసులో ఏ విధమైన ఆలోచన, అనుమానం లేకుండా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరే. అందుకే అలా చేయాల్సి వచ్చింది. దీని గురించి నేను ఎన్ని చెప్పినా తన మనసులో ఉన్నది పోదు. అందుకే ప్రాక్టికల్గా చూపించాను. లేదంటే మనలాగా వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ నుండి బయటపడడానికి చాలా టైం పడుతుంది అంటూ ప్రణయ సరసంలో చెదిరిన ఆమె కుంకుమని సరిచేశాడు అభి. తమ పెళ్లి తర్వాత కొన్ని రోజులు అపార్థాలతో వాళ్ళు పడిన బాధలు
గోపి వాళ్ళు పడకూడదు అన్నది అతని ఆలోచన అని అర్థమై నవ్వుతూ అతని మీదకి వాలి, ఐ లవ్ యూ అభి గారు అంది శ్రావణి. ఐ లవ్ యూ టూ పిచ్చి అంటూ ఆమెతో పాటు కూతుర్ని కూడా హత్తుకున్నాడు అభి. అభి గోపి వాళ్ళ జంటలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుందాం. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. రేపటి నుండి నిన్ను కోరి స్టోరీ ఉదయం 9 గంటలకి అప్లోడ్ అవుతుంది. ఈ స్టోరీలానే నిన్ను కోరి స్టోరీని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. స్టోరీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.